श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः सद्गुरुं सच्चिदानन्दं साधुवर्यं सनातनं सद्वेदान्तप्रवक्तारं सदा स्वान्ते स्मराम्यहम्। 15వ పేజీ మధ్యలో వేదాంతము బ్రహ్మోపదేశ క్రమము అని ఉంది. మన స్వరూపమైన పరబ్రహ్మమును ఉన్నది ఉన్నట్లు తెలిసి కొననందున జనులు అందు నిజముగా లేని అట్టి అనాత్మ దృశ్యములను ఆరోపించుకుని ఉన్నారు. ఈ అవిద్య స్వాభావికముగా అందరికీ ఉన్నది. దీనిని తొలగించి పరమార్థమును ఉన్నదున్నట్లు తెలుపుటకే ఉపనిషత్తులు ఒక అసాధారణమైన బోధనా విధానమును అవలంబించినవి. అదే అధ్యారోప అపవాద న్యాయం. ఈ విషయమును ఆచార్యులు అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అని వాకొనిరి. ఈ ప్రక్రియ యొక్క అవాంతర భేదములే అవస్థాత్రయ ప్రక్రియ, కార్యకారణ ప్రక్రియ, పంచకోశ ప్రక్రియ మొదలగునవి. భవన నిర్మాణమున పరంజా నిర్మించి నిర్మాణ క్రమం పూర్తి అయిన పిదప దానిని తొలగించినట్లు గురువులు ముందు ఆత్మయందు అవస్థాత్రయమును ఆరోపించి బ్రహ్మజ్ఞానమైన పిమ్మట ఆత్మయందు సప్రపంచత్వమును అంటే అవస్థాత్రయమును నిషేధింతురు. జిజ్ఞాసువు మొట్టమొదట అవస్థాత్రయ విచారమును గురువుల వలన తెలుసుకునవలెను. ఇప్పుడు ఈ విచారం యొక్క వైశిష్ట్యమును గ్రహింతము. ఇంతవరకు ఈ గ్రంథంలో పూర్ణ దృష్టి, అపూర్ణ దృష్టి, ప్రత్యక్ దృష్టి, పరాగ్ దృష్టి అని రెండు దృష్టికోణాలు ఉన్నాయి అని చెప్పారు. ఇదివరకు చెప్పినట్లు ఇది కేవలం మాండూక్యోపనిషత్తు సంబంధించినది కాదు, మొత్తం వేదాంత శాస్త్రమే గ్రంథం. ఇంకా చెప్పాలంటే ఈ గ్రంథం యొక్క వేర్వేరు చిన్న చిన్న భాగాలను వివరించాలన్న ఉద్దేశంతోనే మిగతా గ్రంథాలన్నీ ఉన్నాయని చెప్పచ్చు. ఉదాహరణకు జాగ్రత్త రహస్యము, దీంట్లో ఉండే జాగ్రత్తను వివరించడానికి వచ్చింది. సుషుప్తి రహస్యము అది ఈ గ్రంథంలో ఉండే విచారాన్ని ఇంకా విస్తారంగా చెప్పాలని వచ్చింది. అనుభవము అది అంతే, ఉపదేశము అది అంతే, అధ్యాస భాష్య రహస్యము అది అంతే. అంటే అన్ని గ్రంథాలు ఈ మూల గ్రంథాన్ని వివరించడానికి వచ్చినాయి అన్నప్పుడు ఈ గ్రంథం యొక్క విలువను అర్థం చేసుకోవచ్చు. శంకరాచార్యులు అన్నట్టు ఇది సమస్త వేదాంతార్థ సార సంగ్రహం. దీంట్లో చాలా విలువైనటువంటి విచారాన్ని ఒకటి చెప్పి రెండు దృష్టికోణాలు ఉన్నాయి అని. అంతకంటే ముందు ఒక విషయాన్ని చెప్పారు. ధర్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస అని రెండు రకాల జిజ్ఞాసలు ఉన్నాయి. ధర్మ జిజ్ఞాసలో శాస్త్రం ఒకటే ప్రమాణం అవుతుంది. బ్రహ్మ జిజ్ఞాసలో శాస్త్రంతో పాటు యుక్తి, అనుభవాలు కూడా యథాసంభవంగా ప్రమాణాలు అవుతాయి అని చెప్పారు. దృష్టికోణాలు చెప్పేటప్పుడు వాటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే విచార దృష్టి, అవిచార దృష్టి ఇంత గుర్తుపెట్టుకుంటే చాలు. అవిచార దృష్టియే పరాగ్ దృష్టి, అవిచార దృష్టియే అపూర్ణ దృష్టి, విచార దృష్టియే ప్రత్యక్ దృష్టి, లోతైన దృష్టి, విచార దృష్టియే పూర్ణ దృష్టి. విచార దృష్టి అవిచార దృష్టి అని
గుర్తుపెట్టుకోవటంలో అనుకూలమేమి అంటే నీ విచారిస్తావు అంతే. అవిచారంతో నీకు అట్లా అర్థమవుతుంది, విచారణతో నీకు ఇంకొక కొత్త విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ప్రత్యక్ దృష్టి, పరాగ్ దృష్టి, పూర్ణ దృష్టి, అపూర్ణ దృష్టి అన్నప్పుడు ఇదంతా ఎన్ని లోతైన విషయాలు ఉన్నాయో ఏమో అనిపిస్తుంది. అవిచార దృష్టి, విచార దృష్టి రెండే ఉండేది. నీవు అవిచార దోషంతో వాటిని ఇట్లా అర్థం చేసుకున్నట్టువి, విచారంతో నీకు వేరే అర్థం. వస్తువులు విచారించలేదు, నీకు కుండ, బాణ, ముంత, మూత అనిపించింది. విచారించి చూస్తే అంత మట్టే, ఇంతే. అందుకే అవిచార దృష్టి, విచార దృష్టి ఇంత గుర్తుపెట్టుకున్నా చాలు. ఎప్పుడు కూడా విచార దృష్టి అంటే లోతైన దృష్టి అది. అందుకే దాన్ని ప్రత్యేక దృష్టి అన్నారు, లోతు అని. విచార దృష్టిలో పూర్ణంగా విచారిస్తాం కాబట్టి ఇది పూర్ణ దృష్టి. అరాకొర విచారించం. అవిచార దృష్టికి దానికి వ్యతిరేకంగా అపూర్ణమది అవిచార దృష్టి. లోతు లేదు, అంత పైన. అందుకే ఇది బాహ్య దృష్టి, పరాక్ దృష్టి. ఈ దృష్టికోణాలు చెప్పారు. ఇప్పుడు దృష్టికోణాల తర్వాత అవస్థ అనుభవం ఏదుందో అవస్థానుభవాన్ని బట్టి నీవు తత్వాలను చింతన చేయాలి. మిగతా దార్శనికులందరూ కూడా ఏం చేసిరి అంటే ప్రమాణాలు పట్టుకొని అవి ఏం చూపిస్తే అదే సత్యమని దాని వెంట పడరు. ప్రమాణాలు వాళ్ళ ప్రమాణాలు తపశ్శక్తితో ఏదేదో ప్రమాణాలు చూపించిన గుర్తులతో ఊహించుకుంటూ పోయారు. ఎంత ఊహించినా అది ఊహయే, అంతే. వాస్తవాన్ని అర్థం చేసుకోవాలంటే నీవు అవస్థానుభవ దృష్టిని ఆశ్రయించాలి. ఈ అవస్థానుభవ దృష్టి ఉందే, ఇది ప్రమాణాలకు కూడా ప్రామాణ్యతను చెప్తుంది అని అర్థం. అందుకే సురేశ్వరాచార్యులు వార్తికల్లో ఈ విషయాన్ని గుర్తు చేస్తారు ఇంకొకసారి. అవస్థానుభవ దృష్టి, ఇంకా చెప్పాలంటే అవస్థాత్రయ అనుభవ దృష్టి. 3 అవస్థలను విచారిస్తే విచారణ క్షేత్రము పూర్తి అవుతుంది అని చెప్తారు. 3 అవస్థలకు దాటినటువంటి వస్తువు, విషయము ఇంకెక్కడ ఉండదు, అవకాశం లేదు. జ్ఞేయరాశి ఎంతుంది అంటే ఇదిగో ఈ 3 అవస్థలే జ్ఞేయరాశి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థలో లేకుండా ఉండే వస్తువు నీకు ఇంకెక్కడ ఉండదు. ఏదో కొత్త వస్తువు ముందు ఎవరో ఒక వ్యక్తి తర్కించి ఒకటి స్థాపించడానికి వచ్చినా అది 3 అవస్థలు ఉండేదాన్ని వాడు చెప్పాలా, లేనిది ఎట్లా చెప్తాడు? అందుకే శంకరాచార్యులు అంటారు జ్ఞేయరాశి ఇంతే అని వేదాంతులు నిశ్చయించరు, కానీ మిగతా దార్శనికులు ఎవరు నిశ్చయించలేరు. వాళ్ళకు జ్ఞేయరాశి ఎంతుంది అనేదే అర్థం కాలేదని. ఎందుకంటే నువ్వు ప్రపంచాన్ని విచారిస్తాను, ఎంత దూరం పోతే ఏం ప్రయోజనం? ఇంద్రియాలు చూపిస్తున్నాయి అని నీవు అంతరిక్షమంతా తిరిగితే ప్రయోజనం ఏముంది? నీవు ఎన్ని సిద్ధులు పొంది అంతరిక్షమంతా తిరిగొచ్చినా అంతరిక్షం పూర్తిగా చూడలేవు. అంటే జ్ఞేయరాశిని నీ ఇంద్రియాలు చూపించినంతే జ్ఞేయం అనుకొని పోతున్నావు. నీ ఇంద్రియాలు నీవు యుగాలు మన్వంతరాలు తిరిగినా ఇంకా అంతంత చూపిస్తూనే ఉన్నాయి. జ్ఞేయరాశి పూర్ణం కాలేదే. మరి జ్ఞేయరాశి ఎప్పుడు పూర్ణమవుతుంది? ఇది గుర్తుపట్టాలి కదా. మన ఉపనిషత్తే చెప్తాం జ్ఞేయరాశిని పూర్ణం చేసి 3 అవస్థలే జ్ఞేయరాశి, ఇంతే. అవస్థ వైపుకి వచ్చేయాలి మనిషి. అప్పుడు వీడికి జగత్ యొక్క మూలము, జగత్ యొక్క కారణము, తన నిజస్వరూపము అన్నీ బయటపడతాయి. ఈ సూక్ష్మాన్ని ఉపనిషత్తు ఒకటే చెప్పి, అంటే వేదాంత శాస్త్రం ఒకటే చెప్పింది. ఉపనిషత్తులు అంటే వేదాంత శాస్త్రం, మిగతా ఏ దర్శనాలు కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. అందుకే శంకరాచార్యులు చోట అంటారు విధికాండే తర్క సమయేవ నకేనచిత్ అధిగత. ఈ మాట చూడండి ఎంత విలువైంది. విధికాండే తర్క సమయేవ అంటే, విధికాండ అంటే మీమాంసకులు,
తర్క సమయేవ అంటే సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, జైన, బౌద్ధ అని మీరు ఎన్నైనా చెప్పండి, ఇవన్నీ తార్కికులే. తార్కికులకు కానీ మీమాంసకులకు కానీ ఇది దొరకలేదు అంటారు. చూడండి, ఎందుకంటే ఉపనిషత్తు చెప్తా ఉంటే మాట ఇది ఔపనిషద దర్శనం. ఆ తత్వాన్ని ఔపనిషద తత్వము, ఔపనిషద పురుష అని మన శాస్త్రాలు చెప్తున్నారు. ఉపనిషత్తులే చెప్తున్నాయి ఈ సత్యాన్ని అనర్థం. ఇంకా వీళ్ళెవరు చెప్పేకి సాధ్యం కాదు. అందుకే జ్ఞేయరాశి ఎంత ఉంది అంటే ఈ మూడే జ్ఞేయరాశి. జ్ఞేయం ఏతాన్నేవ త్రీణి ఏతద్వ్యతిరేకేణ జ్ఞేయానుపపత్తే సర్వప్రావాదక కల్పిత వస్తున అత్రైవ అంతర్భావాత్. ఇది శంకరాచార్యుల మాట. జ్ఞేయరాశి ఇంతేం తీర్మానించరు. జ్ఞేయరాశి ఇంతేం తీర్మానించినప్పుడు నీవు సత్యాన్ని ఎక్కడ వెతకాలంటే ఈ మూడు అనుభవాల్లో వెతుకు. దొరికితే ఇక్కడ దొరకాల, లేకపోతే లేదా. జాగ్రత్త అనుభవంలో వెతుకు, స్వప్నానుభవంలో వెతుకు, సుషుప్తి అనుభవంలో వెతుకు. నీ వెతకాల్సింది ఈ మూడే క్షేత్రాల్లో. సులభంగా వెతుకుతావు, ఎందుకంటే ఈ మూడు నీవే. జగత్తునంతా వెతకాలంటే ఎంత దూరం పోతావు లేవు. మన ఋషులు ప్రపంచమంతా తిరగలేదు, ఎక్కడో అరణ్యంలో ఉండిపోయాడు అంతే. నైమిషారణ్యంలోనూ దండకారణ్యంలోనూ అంతే. నీవు ఎంత వెతికినా, అంతరిక్షం అంతా వెతికినా, ఈ రోజుల్లో విజ్ఞాన శాస్త్రవేత్తలు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు కదా. 9 నెలలు ఎక్కడో ఉండరు అని చెప్తారు అంతరిక్షంలో. నీవు అంతరిక్షంలో ఎంత దూరం వెళ్ళినా కూడా దాని యొక్క స్వరూపాన్ని నీ పూర్తిగా చూసే సాధ్యం కాదు. ఈ జగత్తు ఎంత పెద్దదే అనిపించినా నీకు ఇదంతా నీ మెలకువలో మాత్రమే కనిపిస్తుంది. ఈ సత్యాన్ని గుర్తుపట్టు. ఇదేమో శాస్త్రం కల్పన చేసిండేది కాదు, ఇది అనుభవం. మనిషికి కల్పన మీద ఉన్నంత నమ్మకం అనుభవం మీద ఉండదు. అనుభవాన్ని నమ్మకపోతే నీవు కల్పన నమ్ముతున్నావు కదా, అర్థమేమి? అనుభవం చెప్తా ఉంది నీకు మెలకు ఉంటేనే మెలకువ ప్రపంచము అని. మెలకువ ప్రపంచంలో నీది అని ఎంత ఉన్నా, నీది కానిది ఎంత ఉన్నా, ఎంత పెద్ద ప్రపంచం అనిపిస్తూ ఉన్నా, ఎంత సత్యమైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా అనిపిస్తున్నా, మన ఆస్తులో ఉన్నా, మన సమస్యలో ఉన్నా, ఏదైనా అన్నీ నీ మెలకు అంటే ఇదంతా ఉంటుంది, లేకపోతే ఇది ఎంత సత్యం ఇది. ఈ సత్యాన్ని నువ్వు మొదట్లో వింటే అయ్యో ఇట్లనే ఉండేది అనిపిస్తుంది. కానీ బాగా లోతుగా మననం జరగాల. అవును కదా, ఇది ఎంత పెద్ద ప్రపంచం అనిపించినా కూడా ఇది మెలకువను వీడి లేదు. ఎంత ఆశ్చర్యం! ఏ ప్రపంచమైనా సరే మెలకువను వీడి ఉండదు. స్వప్న ప్రపంచం ఉంటావు కదా, అది స్వప్న ప్రపంచం కాదు, అది జాగ్రత్త ప్రపంచమే, అది మెలకువ ప్రపంచం. అప్పటి మెలకువ అది, ఇప్పటి మెలకువ ఇది. అర్థం ఇట్లే నీకు అనుభవానికి వస్తుందే కానీ స్వప్న ప్రపంచంగా ఏది అనుభవానికి రాదు. అనుభవానికి వస్తున్నప్పుడు స్వప్న ప్రపంచం ఏది అని ఏది అనుభవానికి రాదు. ఇది మెలకువ ప్రపంచమే, అది మెలకువ ప్రపంచం. ఆ ప్రపంచము ఆ మెలకువను దాటి లేదు, ఈ ప్రపంచము ఈ మెలకువను వీడి లేదు. మొత్తానికి అర్థమేమి అంటే ప్రపంచం ఎంత పెద్దదే అయినా అది మెలకువకు కట్టుబడి తోస్తుంది, కనిపిస్తుంది. తోస్తుంది అంటే కనిపిస్తుంది అని అర్థం. అంతే. మెలకువ యొక్క ఉనికియే జగత్ యొక్క ఉనికి. జగత్తుకు కారణము నీ మెలకువ, అంతే. ఇంకేదో కారణమని నువ్వు ఎన్ని కల్పన చేసినా అవన్నీ కల్పనలు, అనుభవం కాదు. నీ అనుభవం చెప్తా ఉంది ఈ జగత్తుకు కారణం నీ మెలకువ. చూసుకో ఇంకొకసారి. జగత్తుకు కారణము జగదీశ్వరుడు, జగత్తుకు కారణము ఇంకొకటి ఏదో త్రిగుణ సామ్యావస్థ అని నువ్వెన్ని చెప్పినా నీకు ఎవరైనా వాళ్ళు కనిపిస్తున్నారా? కల్పనలు అవి. ఇంకా చెప్పాలంటే ఎవరో మహాత్ములు చేసిండే కల్పనలు విలువిస్తాము, గౌరవిస్తాము, మంచిదే. కానీ కల్పనే, నీకు అట్లా అనుభవానికి రావటం లేదు. ఇదంతా పరమేశ్వరుడు తయారు చేసిండేది నీకు అనుభవానికి వస్తాను. ఈ జగత్తుకంతా పరమేశ్వరుడే కారణము నీ భావన చేసుకోవచ్చు, కల్పన చేసుకోవచ్చు తప్ప నీకు అది అనుభవానికైతే రాదు. అనుభవం ఏం చెప్తా ఉంది అంటే ఇంత పెద్ద జగత్తున్నా ఈ జగత్తుకు కారణము నీ మెలకు, అంతే.
చూడండి, అనుభవానికి ఎంత విలువ ఉంది, కల్పనకి ఎంత. మనిషి కల్పనలు టక్కున నమ్ముతాడు, ఎట్లా తయారైనాడు. అనుభవాన్ని నమ్మేకి వెనక ముందు చూస్తాడు. అవునా, ఇంత సులభంగా ఉంటుందా, ఇంత పెద్ద జగత్తుకు కారణము నా మెలకు ఎట్లయితుంది. ఎందుకంటే నా అంటున్నాడు కదా, ఆ నా అనేవాడి మీదే నమ్మకం లేదు వాడికి. తప్పు తెలివితో నా అంటే నేను అనేవాడిని ఎవరినో కల్పన చేసుకుని వాడి శక్తి ఇంత లేదు అని వీడు తర్కిస్తున్నాడు. తన నిజ స్వరూపాన్ని గుర్తించాల. ఈ విచారణతో గుర్తించాల్సిందే తన నిజ స్వరూపాన్ని. జగత్తు కారణము అణువు అని కానీ, జగత్తు కారణము కర్మ అని కానీ, ఈశ్వరుడని కానీ, ప్రధానము ప్రకృతి అని కానీ, శూన్యము అని కానీ, ఇవేమన్నా నీకు కనిపిస్తున్నాయి? శూన్యాన్ని ఎవరు చూస్తున్నారు? శూన్య కారణవాద చెప్తారు. జగత్తు కారణము శూన్యము. శూన్యం అంటే ఏమి? ఏది శూన్యం అంటావు నువ్వు? శూన్యాన్ని ఎవరైనా చూసినారా? విజ్ఞాన శాస్త్రవేత్తలు అంటారు, ఇదిగో ఇన్ని కిలోమీటర్ తర్వాత అంత శూన్య ప్రదేశం ఉంది. ఈ శూన్య ప్రదేశం అంటున్నావు, ప్రదేశం ఉందా లేదా? అక్కడ ఆకాశం ఉందా లేదు? ఆకాశం ఉంది కాబట్టి శూన్యం ఎట్లయితుంది? ఏదో ఒక పదార్థమే. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, మట్టిని 5 పంచమహాభూతాలు చెప్తాం కదా, ఇవన్నీ పదార్థాలు ఇవే. మరి ఆకాశం ఉంది, ఇక్కడ ఏ శూన్యము అంటే అర్థమే. అంటే పంచభూతాలు నిర్మించక ముందు, పుట్టక ముందు, పంచభూతాలు పుట్టక ముందు శూన్యమే ఉండింది అని శూన్యవాదులు తీర్మానిస్తే, మరి శూన్యము కల్పనన అనుభవం? అది కల్పన. పంచమహాభూతాలు పుట్టకముందు ఈశ్వరుడు మాత్రమే ఉండినాడు అంటే కల్పన. అణువులు మాత్రమే ఉండే కల్పన. అంత కల్పన చేస్తున్నాం అని అర్థం. ఎందుకంటే ఈ చూసిండే వాళ్ళు ఎవరు అప్పటికి ఎవరికైనా అనుభవానికి వస్తూ ఉంది. అది 3 గుణాల యొక్క సామ్యావస్థ ఉంది అంటే అది కల్పన అయిందంతే. నీకు ఆ తాత్కాలికమైనటువంటి బుద్ధి, క్షణిక బుద్ధియే, ఆ బుద్ధి జగత్ అయింది అంటే అది కల్పన అయిందంతే. నీవెన్ని చెప్పినా కల్పనలే. కానీ ఇంత పెద్ద జగత్తుకు కారణము నీ మెలకువ అంటే అవును కదా, ఎంత సత్యమే. పోనీ నాకు ఒకటికే అనిపించటం లేదు, ఎవరికి చెప్పినా అవును నిజమేది అనిపిస్తుంది. మనం దేన్నైతే స్వప్న ప్రపంచం కనిపించిండే అంటామో అది అప్పటికి జాగ్రత్త ప్రపంచమే. ఆ జాగ్రత్త ప్రపంచానికి కూడా కారణం ఏది అంటే ఆ జాగ్రత్తే. ఇంకే కారణమవుతుంది? ఆ మెలకువయే ఆ ప్రపంచానికి కారణమైంది, ఈ మెలకువ ఈ ప్రపంచానికి కారణమైంది. ఆ మెలకువ ఎవరిది? నాదే. ఎంత ఆశ్చర్యం చూడండి. మెలకువ అని స్వతంత్రంగా ఉండే వస్తువు కాదు అది. ఎవరి మెలకువ అంటాం చూడండి. నా మెలకువలో కనిపించిండే ప్రపంచం. అంటే ఈ జగత్తు కారణము నీ మెలకువ, నీ మెలకువ కారణము నీవే. అంటే నీ స్వరూపం ఎంత విశాలమైంది, ఎంత వ్యాపకమైంది. నీ ఉనికిలోనే మెలకువ యొక్క ఉనికి, నీ ఉనికిలోనే మెలకువ యొక్క ఉనికి, అందులో కనిపిస్తూ ఉండే జగత్తు యొక్క ఉనికి, ఆ జగత్తులో కనిపిస్తూ ఉండే దేశకాలాల యొక్క ఉనికి, ఆ దేశకాలాల్లో కనిపిస్తూ ఉండే ప్రతి వస్తువు యొక్క ఉనికి, ప్రతి జీవి యొక్క ఉనికి అన్నప్పుడు నీ స్వరూపము ఎంత వ్యాపకమైంది. నీ వ్యాపకమైన స్వరూపం నీకు తెలియకపోవటం వల్ల ఈ శరీరమే నేను, ఇదే నాది అని ఈ తప్పు కల్పనలో నీవు ఉన్నావు. దీన్నే ఇక్కడ ప్రారంభిస్తున్నారు ఈ విచారాన్ని. 15వ పేజీలో వేదాంతము బ్రహ్మోపదేశ క్రమం అంటున్నారు చూడండి. మన స్వరూపమైన పరబ్రహ్మమును ఉన్నదున్నట్టులా తెలుసుకున్నందున యథార్థమే తెలియకుండా ఉంది, తప్పుగా తెలుసుకున్నాము అన్నట్టు. మన పరమార్థ స్వరూపాన్ని ఉన్నదున్నట్లు తెలుసుకున్నందున జనులు అందు నిజముగా లేనియట్టి అనాత్మ దృశ్యములను ఆరోపించుకొని, ఏమవి అంటే ఈ దేహము, ఈ ఇంద్రియాలు, ఈ మనసు, ఈ కట్ట, ఈ గుంపు, ఈ సంఘాతము అంటాం. ఇంతే నేను, ఇంతేనా అది? చూడండి, దేహం నాది అంటున్నాడు. దేహం నాది, దేహమే నేను అంటున్నామా? ఉపనిషత్తు అంటుంది అవస్థ నాదేను, అవస్థయే నీవు, అవస్థయే నీవు, అవస్థయే నాది అన్నప్పుడు మొత్తం అవస్థలో కనిపిస్తూ ఉండే ప్రపంచమంతా కూడా నీవే అయిపోయినావు. చూడ, అంత విశాల స్వరూపుడివి, విశ్వరూపుడివి,
వైశ్వానరుడివి నీవేమనుకుంటున్నావు? ఈ చిన్న నరుడు, ఈ శరీరంలో ఉన్నటువంటి నరుడివి, జీవుడివి అనుకుంటున్నావు. తప్పు తెలివి. అంటే మన స్వరూపమైన పరబ్రహ్మమును ఉన్నదున్నట్లు తెలుసుకున్నందున జనులు అందు నిజముగా లేని అట్టి అనాత్మ దృశ్యములను ఆరోపించుకొని ఉన్నారు. ఈ అవిద్య స్వాభావికముగా అందరికీ ఉన్నది. అయ్యో ఎందుకు ఇట్లా చేస్తాను, తప్పు తెలివి కదా ఇది. అవునప్ప, అందరికీ ఉంది, ఏం భయపడదు. ఇది ఈ తప్పు తెలివి అందరికీ ఉంది కాబట్టి భయపడదు. మనుషులు ఎట్లయిపోతుంది అంటే స్వభావం, ఏదైనా ఒక వ్యాధి అందరికీ ఉంది అంటే పర్లేదు, భయపడ్డాడు. బీపీకి ఎవరు భయపడ్డచ్చు, షుగర్కి భయపడ్డాడు. ఎందుకు అంటే చాలామందికి ఉందంటారు. అంతే. ఏదైతే ఎక్కువ మందికి ఉందో వానికి పర్లేదు అనుకుంటాడు. నీకొకడికి ఉంది చూడు క్యాన్సర్ అంటే, ఇప్పుడు అయ్యో నాకు ఒకటికి వచ్చింది అంటే అందరికీ ఉన్నప్పుడు సమస్య కాదు. నిజంగా అందరికీ ఉన్నా అది రోగమే. ఇది అట్లనే, ఇది అందరికీ ఉంది, అందరికీ వీడు పట్టించుకోలేదు, ఏం కాదులే అనుకున్నాడు. కానీ ఇదే సమస్య. శంకరాచార్య చూపిస్తున్నారు, సర్వలోక ప్రత్యక్ష సర్వేషాంన ప్రత్యక్ష. అందరికీ, మనందరికీ ఉంది, అన్ని లోకాల్లో. ఇంకా అడిగితే బ్రహ్మదేవుడికి కూడా ఉందప్ప. ఇంద్రుడు మొదలుకొని ప్రజాపతి వరకు ఉన్నటువంటి ఉత్తరాయణ మార్గంలో ఉండే అన్ని లోకాల్లో వాసులకు, లోక ప్రభువులకు అందరికీ ఉంది. ఎందుకంటే అన్ని జీవరాశులకు ఇది సర్వలోక ప్రత్యక్ష అని శంకరాచార్య అంటున్నారు. అందరికీ ఉంది. తప్పు తెలివి అంటే మన స్వరూపం ఉండేది ఒకటి, మనం అనుకోండి ఇంకొకటి. దీనిని తొలగించి పరమార్థమును ఉన్నదన్నట్లు తెలుపుటకే ఉపనిషత్తులు ఒక అసాధారణమైన బోధనా విధానము అవలంబించినవి. ఇప్పుడు నీ తప్పు తెలివిని తీసేయాల. దాన్ని తీసేయాలంటే ఉన్నదున్నట్లు నీ స్వరూపాన్ని చెప్పాలి. నీ స్వరూపాన్ని నీకే చెప్పాలి కదా. చూడు ఎట్లా ఉంది పరిస్థితి. తన స్వరూపాన్ని తనకే బోధించాలి శాస్త్రం. అందుకే దీనికి ఒక అసాధారణమైన క్రమం కావాలి. సాధారణంగా కామన్గా ఉండే క్రమాలు పనిచేయవు. ఒక అసాధారణమైన క్రమాన్ని ఉపయోగించుకొని చెప్పాలి. ఉపనిషత్తులు ఈ క్రమాన్ని ఏమని చెప్తున్నాయి అంటే అధ్యారోప అపవాద న్యాయంతో చెప్తుంది. అధ్యారోప అపవాద న్యాయం, అధ్యారోప అపవాద క్రమం, అధ్యారోపవాద పద్ధతి, అధ్యారోపవాద ప్రక్రియ. చూడండి, ఇవంతా కూడా ఒకటే. న్యాయాన్న ప్రక్రియ అన్న అంతా. ప్రక్రియ అంటే, న్యాయ అంటే, క్రమ అంటే మన నిజస్వరూపాన్ని మనకు పరిచయం చేసే రీతి, అంతే. మన నిజస్వరూపాన్ని మనకు పరిచయం చేయాలప్ప. ఆ రీతినే న్యాయ, ప్రక్రియ, క్రమ, పద్ధతి ఈ పేరుతో పిలుస్తున్నారు. ఈ రోజుల్లో మనం అంటామే కార్యకారణ ప్రక్రియ, సామాన్య విశేష భావ ప్రక్రియ అంటే అర్థం ఏమి అంటే మన స్వరూపాన్ని మనకు పరిచయం చేసే రీతి. మన నిజస్వరూపం ఉండేది ఒకటి, అంత విశాలమైంది. మనం అందుకు తప్పుగా తెలుసుకునేది పరిచ్ఛిన్నమైంది. ఇట్లా తప్పుగా తెలుసుకోవటం వల్ల ఏమి అంటే అన్ని అనర్థాలు దీని నుంచి వచ్చింది. ఎప్పుడైతే దేహమే నీవు, ఇంతే నేను అనుకున్నావో, ఈ దేహం ఎప్పుడో పుట్టిండే కదా, పుట్టింటిని. మరి ఇప్పుడు చేస్తాను దైవం. చూడు, పుట్టింటి కాబట్టి చేస్తాను. ఏది కనిపిస్తా ఉందో నాకు అన్ని వికారాలు ఉన్నాయి, అందుకే నాకు అన్ని వికారాలు ఉన్నాయి. నేను ఇక్కడే ఉన్నాను, ఇంకెక్కడ లేను. చూడండి, కానీ వాస్తవానికి మన స్వరూపము జగత్తులో ప్రతి కణము తానయ్యి ఉంది. అవస్థయే తాను, జగత్తంతా తాను అయినటువంటి మనస్వరూపాన్ని ఇంత తక్కువగా తెలుసుకోవటం వల్ల ఇది అన్ని అనర్థాలకు మూలమైన అనర్థం. శంకరాచార్యులు అంటారు, ఇదే అన్నిటికీ మూలమైనటువంటి అనర్థం. నీవే అనర్థాలు అంటున్నావు, అన్నిటికీ అనర్థం ఇది. నీకు మరణ భయం ఉంది అంటే దానికి కారణం ఏమని చూసుకుంటూ పో, ఇదే కారణం. ఇంకా ఏదో భయం ఉంది అనుకున్నావు, దానికి ఇదే కారణం. నీవు జీవితంలో ఎన్ని కష్టాలు దుఃఖాలు చెప్తావో అన్నిటి కారణం ఇదే. ఏది? ఇగో నేను దేహము, నాది దేహము అని, ఈ దేహం మీద నాది నేను అని తప్పు తెలివి వచ్చింది కదా, ఇదే అన్నిటికీ. నేనే మెలకువ, నాది మెలకువ అని ఈ వైశ్వాన స్థితి ఉంది కదా, ఇక్కడ నీకు ఏ భయం లేదు.
దేహం పోతుందని భయపడుతున్నావు కానీ మెలకువపోతే ఎందుకు భయం కాలేదు మరి? ఇప్పుడు దేహం పోతుంది పోతుంది భయపడుతున్నావు కదా, మరి మెలకువే పోతా ఉంది నిద్రపోతే ఎందుకు భయం కాలేదు? వైశ్వానర స్థితిలో నీకు భయం లేదు, ఈ జీవస్థితిలో నీకు భయం వచ్చింది. అన్ని భయాలకు మూల భయం ఏది? మరణ భయమే కదా. పోతాను అంటే నీవు ఏది నేను అనుకున్నట్టు అది పోతుందని. అయ్యో దేహము ఇన్నేళ్ల కింద పుట్టింది, దీనికి అప్పుడే అయిపోతా ఉంది వయస్సు, ఇంకా పోతుంది అని భయం ఉంది. కానీ వైశ్వానర స్థితిలో నీకు ఆ భయమే లేదు. మనిషి 10 గంటలు అయిపోతూనే నిద్రపోతాడు. స్పష్టంగా తెలుసు ఈ మెలకువ పోతుంది. మెలకువ పోవడమే కదా నిద్ర అనేది వాడు. కానీ ఏం భయపడిపోతున్నాడా? నిద్రపోతున్నాడా? హాయిగా నిద్రపోతాడు. దేహం నేను అనుకునేవాడు భయపడుతున్నాడు, అవస్థయే నేను అనుకునేవాడు భయపడడం లేదు. ఇదే తేడా. దేహము నాది నేను అనే బుద్ధి ఒకటి ఉంది, అవస్థయే నేను అవస్థయే నాది అనే బుద్ధి ఒకటి ఉంది. దేహము నేను నాది అనే బుద్ధిని జీవత్వం అన్నారు, అవస్థయే నాది నేను అనే బుద్ధిని వైశ్వానరత్వం అన్నారు. నీవు వైశ్వానరుడుగా ఉండేవాడివి, నీవు జీవుడిని తప్పుగా తెలుసుకొని ఇన్ని అనర్థాలకు కారణమైపోయావు. అన్ని అనర్థాలు నీ తల మీద మోసుకొని ఏడుస్తున్నావు. మొత్తం మెలకువ మాయమైపోయినా వైశ్వానర స్థితికి ఏమైనా భయం ఉందా? హాయిగా నిద్రించి ఉంటే నేను చెప్తా చూడు నీ అనుభవాన్ని. అంటే మొత్తం అవస్థయే తుడుచుకుపెట్టుకుని పోయింది, అవస్థలో ఉండే ప్రపంచమంతా తుడిచిపెట్టుకొని పోయింది అయినా కూడా నీకు ఏ భయము లేకుండా అభయస్వరూపుడివై హాయిగా ఉంటావు నీవుగా. నీలో కనిపించినా లీలగా కనిపించింది, అది పోయినా లీలగా పోయింది. ఆ స్థితిలో ఉండడమే నిజమైనటువంటి నీ స్థితి. నీవు ఈ స్థితికి దిగజారినావు, అనుభవిస్తున్నావు చూడు. ఇట్లా అనర్థ హేతువును తీసేయాల. ఇదే ఉపనిషత్తుల యొక్క మూలమైనటువంటి ఉద్దేశం. శంకరాచార్యులు అంటారు, అస్యానర్థ హేతో ప్రహాణాయ ఆత్మైకత్వ విద్యా ప్రతిపత్తయే సర్వే వేదాంతా ఆరభ్యంతే. అన్ని ఉపనిషత్తులు, సర్వే వేదాంత అంటే అన్ని ఉపనిషత్తులు కూడా ఈ అనర్థహేతువును తీసేసేదే లక్ష్యంగా పెట్టుకున్నాయి. అనర్థహేతు ఏది అంటే దేహము నాది నేను అని తప్పుగా తెలుసుకున్నావు కదా, ఇదే అనర్థహేతు. ఇది ఎంత భయపడిస్తా ఉన్న మనిషిని అంటే అనుక్షణము అన్ని భయాలు దీని నుంచి వచ్చాయి, అన్ని కోరికలు దీని నుంచి వచ్చాడు. ఎందుకంటే వైశ్వానుడికి కోరిక ఎందుకు వస్తుంది? అంత తానై ఉన్నాడు, అంత తనదే. ఇది కావాలి, అదే తానే. ఈ జీవుడికి అట్లా కాదు, ఇంతే నేను, మరి ఇదంతా నాది కావాలా, ఏం చేయాలా? పోరాడు, జీవితం అంతా పోరాడినట్టే. అందుకే ఈ జీవస్థితిని తీసేసి వైశ్వానర స్థితిని చూపించాలనే ఉద్దేశంతో అధ్యారోప అపవాద అనే ఒక ప్రక్రియను అసాధారణంగా తీసుకొని పరిచయం చేస్తూ ఉంది, మన స్వరూపాన్ని మనకు పరిచయం చేస్తూ ఉంది. దాన్ని అంటున్నారు అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతేతి సంప్రదాయ విధాం వచనం. భగవద్గీత 13వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యం. ఇక్కడ శంకరాచార్యులు ఈ మాట చెప్తున్నారు. ఇది చాలా విలువైనటువంటి మాట. ఇది సంప్రదాయ విధుల వాక్యం. ఇది సంప్రదాయ విధాం వచనం. సంప్రదాయ అంటే ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విచారాన్ని మన వరకు ఏ మహాత్ములు ఉపదేశిస్తూ వచ్చిరో, తీసుకుని వచ్చిరో స్పష్టమైనటువంటి రీతిలో, ఈ ఉపదేశ క్రమానికి సంప్రదాయ అని పేరు. ఈ రోజుల్లో సంప్రదాయ అంటే గురువుల పరంపర, మనుషుల పరంపర అనుకుంటారు. అది మఠ పరంపర, అట్లా కాదు. సంప్రదాయ అంటే ఉపదేశ పరంపర. ఉపనిషద్ విచారాన్ని మన వరకు ఆ మహాత్ములంతా అందిస్తూ వచ్చారు కదా. ఇది బాదరాయణ మహర్షి అంతకు పూర్వము కాశకృష్ణ, ఆవుడులోమి, ఆశ్మరత్య అని చెప్పుకుంటూ వచ్చినారు. బాదరాయణల తర్వాత ఇంకా ఎంతోమంది, తర్వాత గౌడపాద, తర్వాత శంకరాచార్యులు, తర్వాత సురేశ్వరాచార్యులు, ఇట్లా ఒక క్రమం వచ్చింది. మనుషులు కాదు ముఖ్యం, వాళ్ళు ఉపదేశించే క్రమం, దానికి సంప్రదాయం పేరు.
ఆ సంప్రదాయాన్ని తెలిసినటువంటి వాళ్ళు ఈ వాక్యాన్ని చెప్తారు అని శంకరాచార్య అక్కడ చెప్తారు. ఈ ప్రక్రియ యొక్క అవాంతర భేదములే అవస్థాత్రయ ప్రక్రియ, కార్యకారణ ప్రక్రియ, పంచకోశ ప్రక్రియ మొదలగునవి. అధ్యారోపవాద ప్రక్రియలోనే ఇవన్నీ కూడా అంతర్గతాలు. అంటే అర్థం ఏమిటంటే అవస్థాత్రయ ప్రక్రియ ఒక అధ్యారోపవాద ప్రక్రియ, కార్యకారణ ప్రక్రియ ఒక అధ్యారోపవాద ప్రక్రియ, సామాన్య విశేషభావ ప్రక్రియ అధ్యారోపవాద ప్రక్రియ. ఇవన్నీ కూడా స్వతంత్ర ప్రక్రియలు. ఇవి ఒకదాని మీద ఒకటి ఆధారపడలేదు. ఉపనిషత్తులు అక్కడక్కడ ఒకదాన్ని వాడుకున్నాయి. ఒక చోట అవస్థాత్రయ ప్రక్రియను వాడుకుంటుంది, ఇంకో చోట కార్యకారణ, ఇంకో చోట దృక్కు దృశ్య. ఏది వాడుకున్నా ఇవన్నీ కూడా అధ్యారోపణ చేయటము, అపవాదం చేయటం, ఈ పద్ధతిని వాడుకున్నాయి ఇవన్నీ కూడా అని అర్థం. భవన నిర్మాణమున పరంజా నిర్మించి నిర్మాణం పూర్తయిన పిదప దాన్ని తొలగించినట్లు గురువులు ముందు ఆత్మయందు అంటే తన యందు, నేను అని దాని యందు అవస్థాత్రయమును ఆరోపించి బ్రహ్మజ్ఞానమైన పిమ్మట ఆత్మయందు సప్రపంచత్వాన్ని నిషేధిస్తారు. నేను అని దాని మీద ఇదే అక్కడ సమస్య అయింది. నేను దేహమును అని ఇట్లా ఉన్నావు, కాదు నీవు అవస్థవు. ఈ సమస్య చూడండి. అవస్థా స్వరూపమే నీవుగా ఉన్నప్పుడు నీవేమనుకుంటున్నావు? ఈ దేహమే నేను అనుకుంటున్నావు. అందుకే నీ మీద అవస్థ లేదా మూడు అవస్థలను ఆరోపించి మూడు అవస్థలను తీసేసి నీ స్వరూపాన్ని నీకు చూపిస్తుంది. దీన్ని ఏమంటారు అంటే అధ్యారోప అపవాదం. మూడు అవస్థలను ఆరోపిస్తాం. ఒక అవస్థను ఆరోపించటము, మూడు అవస్థలను ఆరోపించటము, నీలో కారణత్వాన్ని ఆరోపించటము, దృశ్యము దృక్కు ఆరోపించటము, సామాన్య విశేషాలను ఆరోపించటము, చూడండి తర్వాత 5 కోశాలను ఆరోపించటం, ఆరోపించి తీసేసేది. ఇది ఎట్లా అంటే ఒక ఉదాహరణ చెప్తున్నారు. భవన నిర్మాణం చేసుకోవాలంటే పైకప్పు వేయాలంటే పరంజా నిర్మిస్తారు, సెంటరింగ్ కొడతారు, చాలా బందోబస్తుగా కొడతారు. కొత్త కొత్త చెక్కలు, కొత్త కొత్త మేకలు అన్నీ తీసుకొచ్చి ఇది ఇట్లే భద్రంగా ఉండాలేమో అన్నట్టు కొడతారు. సిమెంట్ కాంక్రీట్ వేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అన్నీ ఊరికే పెరికేస్తారు. దాన్ని ఏ శ్రద్ధగా తీసేయటమేమో పెరికి పరిస్తారు, అవసరమే లేదు. ఎందుకంటే అది నిలబడిపోయింది. ఇది దేనికోసం ఉండిందో ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత ఇది ఉండి ప్రయోజనం ఏముంది, అవసరం లేదు, తీసేస్తారు, తోసేస్తారు. అట్లా ఇక్కడ కూడా అవస్థాత్రయాన్ని ఆరోపించటము, నీవు అనే దాని మీద ఆరోపించటం ఏముందో అది తీసేయటానికి ఆరోపించటం. నీవు యొక్క స్వరూపం నీకు నిశ్చయమైన తర్వాత ఇది ఇంక అవసరం లేదు, మూడు అవస్థలు నీకు లేవు, తీసి దృక్కు లేదు, దృశ్యం లేదు, 5 కోశాలు లేవు, తీసేసి. అంటే నేను అనే దాని మీద 5 కోశాలు ఆరోపణ చేసి నేను యొక్క జ్ఞానం స్పష్టమైన తర్వాత ఆ 5 కోశాలు తీసేసి, నేను అనే దాని మీద 3 అవస్థలు వేసి చూడయ్యా నీకు 3 అవస్థలు ఉన్నాయి అని ప్రారంభిస్తుంది. నీ నిజస్వరూపం నీకు అర్థమైన తర్వాత ఆ 3 అవస్థలు తీసేసాడు. ఇది ఈ పద్ధతిని ఏమంటున్నారు అంటే అధ్యారోప అపవాద అని. జిజ్ఞాసు మొట్టమొదట అవస్థాత్ర విచారమును గురువుల వలన తెలుసుకొనవలెను. ఇది ఒక ముఖ్యమైన విషయం. ఎందుకంటే తనకు తనగా ఆలోచించక సాధ్యం కాదు అది. ఎందుకంటే నీవు అర్థం చేసుకోవాల్సినటువంటిది జగత్తు. ఈ జగత్ యొక్క కారణాన్ని గురించి ఆలోచిస్తున్నావు. జగత్ కారణాన్ని గురించి ఆలోచిస్తా ఉంటే నీకు తోచదు, అసలు బుద్ధి పారదు. జగత్తు కారణము ఆ మహాత్ములేదో చెప్పండి, కణము కారణమనో లేకుంటే ప్రకృతి కారణమనో ఈశ్వరుడు కారణం, నీ ఊహించక సాధ్యమవుతుందే దాని గురించి? సాధ్యమే కాదు. పోనీ ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి అని ఎవరు చెప్తారో? ఒక మహాత్ముడే చెప్పాలి, గురువే చెప్పాలి. సత్యాన్ని దర్శించినటువంటి వాడే నేను అనే దాని మీద అధ్యారోపణ పాదం చేయగలడు. అందుకే తద్విజ్ఞానార్థం సహా గురుమేవ అభిగచ్చేతటది ఉపనిషత్తు. దాన్ని తెలుసుకోవాలంటే మహాత్ముల దగ్గరికే వెళ్ళాలి. ఆ మహాత్ములు కూడా శ్రోత్రియం బ్రహ్మనిష్టం ఉంటుంది. శ్రోత్రియుడు అంటే ఈ సంప్రదాయకమైన అంటే ఉపదేశ క్రమాన్ని తెలిసినటువంటి వాడిని శ్రోత్రియుడు అంటారు. తెలుసుకుని ఆ స్వరూపంగా ఉన్నటువంటి వాడిని బ్రహ్మనిష్ఠుడు అంటారు. అట్లాంటి వ్యక్తి అయితే నీకు చెప్పగలడు కూడా ఆ ప్రక్రియను, నిన్ను కూడా ఆ స్వరూపంగా నెలకొల్పగలడు కూడా. అందుకే
శ్రోత్రియం బ్రహ్మనిష్టం తద్విజ్ఞానార్థం సహ గురుమేవాభిగచ్చే. ఇది ఉపనిషత్తు చెప్తా ఉండేది కాదు, అన్ని శాస్త్రాలకు కూడా గురువును ఆశ్రయించండి. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత క్షురస్య ధార నిశిత దురత్యయ దుర్గం పతస్తత్ కవయో వదన్. యముడే నచికేతుని చెప్తాడు, మహాత్ముల దగ్గరికి వెళ్ళు నువ్వు. కృష్ణ పరమాత్మే భగవద్గీతలో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శన ఆచార్యవాన్ పురుషో వేద. ఉపనిషత్తులు అంటే ఎవరు ఆచార్యవాన్ అయింటాడో వాడు తెలుసుకుంటాడు తత్వాన్ని. ఎవరు ఆచార్యుని తనవాడుగా భావిస్తున్నాడో అట్లాంటి వాడికి అర్థమైపోతుంది. అంటే గురు దగ్గరికి వెళ్ళండి అర్థమవుతుంది అని అర్థం. ఇప్పుడు ఈ విచారం యొక్క వైశిష్ట్యమును గ్రహింతము. అవస్థాత్రయ ప్రక్రియ దాని వైశిష్ట్యం ప్రత్యేకత చెప్తున్నారు 16వ పేజీలో. శంక అంటే ప్రశ్న. శృతులలో బ్రహ్మమును ఉపదేశించు అనేక ప్రక్రియలు ఉండగా జిజ్ఞాసు ముందు అవస్థాత్రయ ప్రక్రియను లెస్సగా ఎందుకు గ్రహింపవలైను? ఇంతవరకు ఏం చెప్పి కార్యకారణ ప్రక్రియ, దృగ్దృశ్య ప్రక్రియ, పంచకోశ ప్రక్రియ, అవస్థాత్రయ ప్రక్రియ అని చెప్పి కదా. మరి మిగతావన్నీ ఉన్నాయి కదా, అవస్థాత్రయ ప్రక్రియే అంటారు కదా, ఎందుకు? దాని గొప్పతనం ఏమి అని సమాధానం. ఉపనిషత్తుల యందు బ్రహ్మమును ఉపదేశించు ప్రక్రియలు అన్నీ అధ్యారోపవాద న్యాయమున అంతర్గతములై ఉన్నను ఇతర ప్రక్రియల కంటే అవస్థాత్రయ విచారముచే శీఘ్రముగా సులభముగా ఆత్మజ్ఞానం ఉదయింపగలదు. మిగతా ప్రక్రియల కంటే అవస్థాత్రయ ప్రక్రియ సులభం. ఎందుకంటే 3 అవస్థలు నీకు బాగా పరిచయం. 5 కోశాలు పరిచయమా చూడు, అప్పుడే కష్టం అనిపిస్తుంది. పంచకోశాల గురించి చెప్తే అవి ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అవి వెస్టినో సమష్టినో అని కన్ఫ్యూజన్ ఉంది. అందుకే మిగతా ప్రక్రియలు నీకు కొంచెం కష్టం అనిపిస్తుంది, దాంట్లో పదజాలం అంతా కూడా కొత్తగా నేర్వాల్సి ఉంది. కానీ 3 అవస్థలు తెలియకుండా ఉండేవాళ్ళు ఎవరు? కళ అంటే నాకు తెలియదప్ప అనేవాళ్ళు ఎవరు? నిద్ర అంటే తెలియదు అనేవాళ్ళు ఉన్నారు, మెలకువ అంటే తెలియదు అనేవాళ్ళు ఎవరు ఉన్నారు? వీటి గురించి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది ఇప్పటికే. కానీ ఉపనిషత్తు ఏం చేస్తుంది అంటే ఇంకొంత విశాలంగా దాన్ని వివరిస్తుంది. మెలకువ అంటే నీవు ఇంతే అనుకున్నావో ఇప్పుడు చూడం. అందరికీ మెలకువ ఇది అంటావు కదా, ఇప్పుడు నేను చెప్తాను అర్థం చేసుకో అని అది కొంత సంస్కరిస్తుంది మన జ్ఞానాన్ని. మెలకువను గురించి జ్ఞానం ఉంది, కళను గురించి జ్ఞానం ఉంది, మనకి నిద్రను గురించి జ్ఞానం ఉంది. కానీ దానికి కొంత సంస్కారం అవసరం. అంటే నీకు తెలియదని చెప్పాలి ఇప్పుడు శాస్త్రం. అందుకే ఈ 3 అవస్థల గురించే అవస్థాత్రయమే గొప్ప అంటున్నారు కదా. ఎందుకు అంటే ఇది నీకు సులభంగా అర్థమవుతుంది అనే ఉద్దేశం అంతే తప్ప ఇదేదో నీకు మిగతావన్నీ కూడా తక్కువ ఇది ఎక్కువనో ఇట్లా కాదు అర్థం. ఇది నీకు సులభంగా అర్థమవుతుంది అనే ఉద్దేశం. ఈ రోజుల్లో ఉండే ఒక సామాన్య వ్యక్తికి 3 అవస్థల జ్ఞానము సహజంగా ఉండడం వల్ల నీకు అర్థమైపోతుంది. సులభంగా నీకు అర్థం కావటం ముఖ్యం అంతే. ఏదో చాలా కష్టంగా చెప్పి నీకు అర్థం కాలేదు అంటే వేస్ట్ కదా. స్వామివారు అంటుంటారంటే ఎక్కడో ప్రవచనాలు జరిగినాయి, పోయి వచ్చినారు వీళ్ళు, ఏం జరిగింది అంటే అబ్బా అది చెప్పేకే సాధ్యం కాదు, అంత బాగా ఇక నీకు అర్థమే కాలేదని అర్థం. నీకు అర్థమైతే ఉపనిషత్తు కరెక్ట్ చెప్పిందని అర్థం. నీకు అర్థం కాకుండా దాన్ని ఎంతో పాండిత్యాన్ని ఉపయోగించండి దాన్ని నువ్వు విని ఊరికి వచ్చినావంటే ప్రయోజనం ఏమన్నా? నీకు అర్థం కావాలా? నీకు అర్థం కాగలిగితేనే అది గొప్ప ప్రక్రియ. ఒక ప్రక్రియ చెప్పరప్ప నాకు అర్థమే కాలేదు, అంత బాగుంది అంటే అర్థమేమి దానికి? నీకు సులభంగా అర్థమైపోవాలా, ఎట్లాంటి వ్యక్తికైనా సులభంగా అర్థమైపోవాలా. అది నిజమైనటువంటి ప్రక్రియ. మిగతా ప్రక్రియల కంటే ఈ అవస్థాత్రయ ప్రక్రియతో నీకు సులభంగా అర్థమైపోతుంది. ఆ ఉద్దేశంతో ఇది గొప్పది అంతే. నీకు సులభంగా అర్థమవుతుంది అనే విషయంలో గొప్పది. ఇంకా అంటున్నారు ఇతర ప్రక్రియల్లో కార్యము, కారణము, కోశములు, సామాన్యము, విశేషము మున్నగు పారిభాషిక శబ్దములను జిజ్ఞాసు కొత్తగా నేరవలసి ఉండును. కానీ అవస్థాత్రయ విచారం ఈ శ్రమ లేదు. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనబడే అవస్థలు సర్వజనులకు అనుభవములు ఉండట చేత ఈ విచార మార్గమున జిజ్ఞాసువులు పరమార్థం తెలుసుకుంటే అత్యంత సులభం. అందుకే స్వామివారు పరమార్థచింతామణి గ్రంథము సకల వేదాంత సారమది 3 అవస్థల విచారం తీసుకునే ముందుకు పోయినారు. ఎందుకు అంటే ఇది సులభం. పరమసత్యాన్ని సులభంగా గుర్తించాలా, ఒక పామరుడు కూడా గుర్తించవచ్చు. నాకు అక్షర జ్ఞానం కూడా లేదు, అవసరం లేదు.
ఎందుకంటే బ్రహ్మ విద్యకు అవసరమైన యోగ్యత అక్షరాలు కాదు, దానికి కావాల్సిన యోగ్యతను తర్వాత చెప్తారు. అందుకనే ఎట్లాంటి వ్యక్తికైనా సులభంగా అర్థమైపోతుంది. నేను అక్షరాలు నేర్చుకోలేదు, ఎప్పుడు అవసరమే లేదు అని అర్థం. 3 అవస్థలు నీకు పరిచయం ఉన్నాయా లేదా? పరిచయం ఉన్నాయి అంటాడు. మరి తెలుసుకో అంతే. ఎందుకంటే తెలుసుకోబోయే వస్తువు నీ స్వరూపమే, దీనికి అక్షర జ్ఞానం ఎందుకు అవసరమే లేదు. నిరక్షర కుక్షివాడు, అక్షరాలే తెలియదు, వానికి కూడా మెలకు అంటే తెలుసు, కళ అంటే తెలుసు, నిద్ర అంటే తెలుసు. చూడండి ఎంత సులభంగా ఉంది అవస్థాత్రయ ప్రక్రియ. అందుకే ఇది అందరికీ సులభమని. మిగతావన్నీ కూడా సామాన్య, విశేష, పంచకోశ ఇవన్నీ కూడా నీవు అర్థం చేసుకోవాలి కొత్తగా. అప్పుడు నీకు కొంత అక్షర జ్ఞానం అవసరమవుతుంది. దీనికి అవసరం లేదు. ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇంతేగాక పూర్వం ఇంద్రుడు 101 సంవత్సరములు బ్రహ్మచర్యమునందుండి ప్రజాపతి వలన తెలుసుకున్నట్టు మొదటి సందర్భం. ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అంటే ఈ ఛాందోగ్యోపనిషత్తున ఇంద్రుడు ప్రజాపతి సంవాదం. ఇంద్రుడు అంటే ఎవరు అంటే స్వర్గలోకాధిపతి. ఎందుకంటే మనకు దక్షిణాయన మార్గంలోనూ ఉత్తరాయణ మార్గంలో ఎన్నో లోకాలు ఉన్నాయి మన శాస్త్రాలు చెప్తుంది. దక్షిణాయన మార్గంలో మొట్టమొదటిది ఏది అంటే స్వర్గలోకం, దాని తర్వాత పితృలోకం. ఈ రెండే ఉండే దక్షిణాయన మార్గంలో. ఉత్తరాయణ మార్గంలో 8 వసులోకాలు ఉన్నాయి, 8 వసులోకాలు. దాని తర్వాత 11 రుద్రలోకాలు ఉన్నాయి, 11 రుద్రలోకాలు అంటారు. దాని తర్వాత 12 ఆదిత్యలోకాలు ఉన్నాయి, 12 ఆదిత్యలోకాలు అంటారు. దాని తర్వాత లాస్ట్ చివరిది ప్రజాపతి లోకం. ఇక్కడ ఉపనిషత్తు ఏం చెప్తుంది అంటే ఈ దక్షిణాయన మార్గంలో ఉండే మొదటి లోకం ఉంది, స్వర్గలోకం. ఈ అధిపతి ప్రజాపతి లోకానికి వెళ్తాడు, వెళ్ళి ఈ తత్వాన్ని తెలుసుకుంటాడు, అవస్థాత్రయ తర్కాన్ని. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే స్వర్గలోకము, పితృలోకము, వసులోకము, రుద్రలోకము, ఆదిత్యలోకము దాటి ప్రజాపతి లోకం వరకు నువ్వు పోయినా నీవు తెలుసుకోవాల్సింది అవస్థాత్రయ విచారం. ఈ ఇంద్రుడు అంత దూరంపై ఏం తెలుసుకున్నాడు? అన్ని లోకాలు దాటిపోయి అంటే అవస్థాత్రయ విచారాన్ని తెలుసుకున్నాడు. పోనీ ప్రజాపతి కొత్త విషయం చెప్పినాడా అంటే 3 అవస్థల గురించి విచారాన్ని చెప్పినాడు. 3 అవస్థల గురించి చెప్తున్నాడు అంటే వీళ్ళందరికీ 3 అవస్థలు ఉన్నాయని అర్థం. లేనివి ఎందుకు చెప్తారు? ప్రజాపతి కూడా 3 అవస్థల గురించి చెప్తున్నాడు అంటే ఆయనకు 3 అవస్థలు ఉన్నాయని అర్థం. ఇంద్రుడు చెప్తున్నాడు అంటే ఇంద్రుడికి ఉన్నాయని అర్థం. అంటే అందరికీ 3 అవస్థలు రెడీగా ఉన్నాయి. ఈ 3 అవస్థల విచారాన్ని తెలుసుకొని మన స్వరూపాన్ని గుర్తించాలి. అంటే ఈ ఛాందోగ్యోపనిషత్తు ఈ ఇంద్రుడికి ప్రజాపతికి ముడిపెట్టినారు చూడండి. ఎందుకు అంటే ఇదిగో ఈ చిన్న లోకం ఒకటి, ఏది స్వర్గలోకం, స్వర్గ, పితృ, వసు, రుద్ర, ఆదిత్య దాటినటువంటిది ప్రజాపతి లోకం. అక్కడికి వెళ్ళి ఆ మహాత్ముని అడిగినా కూడా ఈ విచారమే చెప్పినది. అదేది ఇక్కడ తెలుసుకుంటే మేలు కదా అనర్థం. ఈ లోకంలోనే, మనుష్య లోకంలోనే ఇంత స్పష్టంగా ఈ సంప్రదాయంలో మనకి ప్రక్రియ దొరుకుతూ ఉంది అంటే నీవు ఎన్ని దక్షిణాయన మార్గ లోకాలు తిరిగినా, ఉత్తరాయణ మార్గంలో లాస్ట్ చివరికి పోయినా నీకు అవస్థాత్రయం ఎక్కడ కూడా పరమార్థం తెలపాల, వేరే మార్గమే లేదు అని అర్థం. తర్వాత నచికేతసుడు యమలోకమున యమునిచే విన్నట్టియో, మృత్యుదేవత చెప్పిండేది కూడా ఇదే ప్రక్రియ అర్థం. నచికేతనికి యముడు చెప్పినాడు అంటాం కదా. యముడు అంటే ఎవరు? మృత్యుదేవత. సాక్షాత్ మృత్యుదేవతయే మనకు ఈ అవస్థాత్రయ ప్రక్రియతో సత్యాన్ని బోధిస్తుంది. స్వప్నాంతం జాగ్రత్తాంతంచ ఉభౌ ఏనానుపశ్యతే. ఎంత గొప్ప మాట చూడండి. స్వప్నాంతం అంటే స్వప్నం యొక్క వైశాల్యం, జాగ్రత్తాంతం జాగ్రత్త యొక్క వైశాల్యం. ఈ మొత్తం వైశాల్యాన్ని దేంతో చూస్తున్నావో అదే నీ వయాలి. అంటే మృత్యుదేవత కూడా అంత గొప్ప అధికారి అయినటువంటి యోగ్యుడైనటువంటి నచికేతనికి కూడా ఈ ప్రక్రియనే బోధించినాడు చూడండి. అంటే ఒక ఉత్తమాధికారి అయినటువంటి వాడికి పరమ వైరాగ్య సంపన్నుడు నచికేతుడు అంటే అట్లాంటి వ్యక్తికి కూడా ఇదిగో ఈ సత్యాన్ని బోధించినాడు. ఈ ఇంద్రుడికి ప్రజాపతి బోధించిండేది ఇదే. ఇంకా ఏమన్నారు? యాజ్ఞవల్కుడు జనక మహారాజుకు బోధించినట్టు. బృహదారణ్యకంలో యాజ్ఞవల్క్య మహర్షి బ్రహ్మసభల్లో జనక మహారాజుకు ఈ సత్యాన్ని బోధించారు, అవస్థాత్రయ విచారాన్ని. అంటే ఋషులు, రాజులు, చక్రవర్తులు అంతా కూడా ఈ చింతన చేసిన అర్థం. తర్వాత ఉద్దాలకుడు శ్వేతకేతువుకు బోధించినటువంటి, ఇక్కడ తండ్రి కొడుకులు చెప్పిండేది అని అర్థం.
ఋషులు రాజులు మాట్లాడుకోండేవి, దేవతలకు చెప్పిండేది, ప్రజాపతి చెప్పిండేది, తర్వాత ఒక ఉత్తమాధికారికి మృత్యుదేవత చెప్పిండేది. ఇదంతా చూస్తే అన్ని లోకాల్లో అంతమంది మహాత్ములు కూడా దీని గురించి చర్చిస్తున్నారని అర్థం. మహాబోధయే ఈ అవస్థాత్రయ విచారం. ఈ 3 అవస్థల విచారము అంటే ఇదేదో సరళం అనుకోకూడదు, మహాబోధ ఇది. తర్వాత 3వ విషయం చెప్తున్నారు. ఇంతియే కాక శ్రీరామచంద్రుడు ఆంజనేయునకు మాండూక్యమేకమేవ అలం ముముక్షూణాం విముక్తయే, మోక్షమునందుటకు మాండూక్యం ఒక్కటియే చాలును అని బోధించినట్లు యజుర్వేదీయ ముక్తికోపనిషత్తున కలదు. 108 ఉపనిషత్తుల్లో ముక్తికోపనిషత్తు అని ఒకటి ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తున రాముడు హనుమంతునికి బోధించినట్టు బోధ ఉంది. ఆ బోధలో కూడా రాముడు ఏం చెప్తున్నాడు హనుమంతునికి, మాండూక్యం ఒకటే చాలయ్యా మోక్షాన్ని సాధించేకి అంటాడు. మాండూక్యంలో చెప్పినారు, అవస్థాత్రయమే చెప్తున్నారు. అంటే రాముడు కూడా అవస్థాత్రయమే చాలు అని చెప్తున్నాడు అని అర్థం. ఇది ఒక ఘనత. 4వ విషయం, శ్రీ శంకరాచార్యుల పరమ గురువులకు శ్రీ గౌడపాదాచార్యులు మరి ఏ ఉపనిషత్తులకును కారికలను రచింపక కేవలం అవస్థాత్రయ విచారము గల మాండూక్యోపనిషత్తుకు మాత్రమే కారిక రచించుట ఎందుకు గల ముఖ్య కారణం ఇదియే. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు ఉపనిషత్తుల మీద ఉండే విచారం శంకరాచార్య గ్రంథాలు కనిపిస్తుంది. శంకరాచార్యులకు పూర్వం ఏదన్నా గ్రంథం ఉండిందా? మన దగ్గర ఇప్పుడు లేదు. అది శంకరాచార్యులకు కంటే పూర్వం ఉన్నటువంటి గ్రంథాలు ఏవి లేవు. ఒకటి దొరుకుతూ ఉంది, మాండూక్య కారికలు. ఎందుకు ఇది మాండూక్యం మీదే కారికలు రాసినారు వీళ్ళు, వేరే ఉపనిషత్తు రాయలేదు గౌడపాదాచార్యులు అంటే ఎవరు రాయలేదు. ఈ మహాత్ముడు రాసిందే అది మాండూక్యానికి రాసింది. అంటే అర్థం ఏమి అంటే మాండూక్యమే చాలా గొప్పదని అర్థం. అంటే శంకరాచార్యులు మాండూక్యోపనిషత్తుకు భాష్యం రాస్తూ గౌడపాదాచార్యులు రాసిండే కారికలకు కూడా, మాండూక్య కారికలకు కూడా భాష్యం రాస్తారు. ఆ ఉద్దేశంతో ఈ గౌడపాదులు అంటే శంకరాచార్యులకు పూర్వం ఉన్నటువంటి వాళ్ళు పరమ గురువులు. అంటే శంకరాచార్యులకు గురువు అనుకోకూడదు. శంకరాచార్య గురువు ఎవరు? గోవిందపాదుల గురువు ఎవరు? గౌడపాదులు అని చెప్తారు. కానీ పరమ గురువు అంటే అట్లా అర్థం కాదు. తన గురువుల కంటే పూర్వీకులు అని అర్థం. అంతే. తన గురువు కంటే పూర్వీకులంతా పరమ గురువులే వాళ్ళంతా కూడా. వాళ్ళు ఏ కాలంలో ఉండరో కాలం ముఖ్యం కాదు, వాళ్ళ బోధ ముఖ్యం మనకంతే. ఈ పరమ గురువులైనటువంటి గౌడపాదాచార్యులు ఏ ఉపనిషత్తుకు కారికలు రాయకుండా ఈ మాండూక్యానికి రాశాను కదా, ఇది ఘనత, గొప్పతనం. మాండూక్యం గొప్పతనం. అది కారిక అంటే అల్పాక్షరత్వే సతి బహ్వర్త జ్ఞాపక శ్లోక కారిక. చూసేకి 2 వాక్యాలు కనిపిస్తున్నాయి ఒక శ్లోకంగా, కానీ బహ్వర్త జ్ఞాపక శ్లోక ఎక్కువ అర్థాన్ని ఇస్తాయని అర్థం. ఒక సాహితీ ప్రక్రియ, మన సాహితీ ప్రక్రియల్లో వృత్తి అంటారు, భాష్యము అంటారు, వ్యాఖ్యానము అంటారు, ప్రకరణము అంటారు, శ్లోకాలు అంటారు, వార్తికలు అంటారు, కారికలు అంటారు. చూడండి, ఇవన్నీ సాహితీ ప్రక్రియలు. వివరించిండే తీరు వేరు, ఇట్లా దాని యొక్క లక్షణాలు వేరు, ఇట్లా ఉంటాయి. వార్తిక అంటే విమర్శ. అవి కూడా 2 వాక్యాల్లో శ్లోకం మాత్రం కనిపిస్తాయి నీకు, కానీ అది విమర్శ. అది ఉక్తానుక్త దురుక్తానాం చింతాయత్ర ప్రవర్తతే తం గ్రంథం వార్తికం ప్రోక్తం వార్తికజ్ఞ మనీషిణ. ఇట్లా చెప్పు. ఉక్త అనుక్త దురుక్త అని అంటే చెప్పిండేది కొన్నిసార్లు కష్టంగా చెప్పిండొచ్చు, కొన్ని వదిలేసిండొచ్చు గ్రంథకర్తలు, కొన్ని ఇంకా ఏదో రకంగా అర్థం ధ్వనించవచ్చు. ఇట్లా ఉంటే వాటిని చూపించాలా ఈ విమర్శకుడు, వార్తికకారులు. శంకరాచార్యులు ఏం రాసిరో, శంకరాచార్యులు రాసినటువంటి దాని మీద సురేశ్వరులు రాసిండే విమర్శ వార్తిక ఉందే, ఈ శంకరాచార్యులు కొన్ని అందరికి తెలుసులేని వదిలేసింటారు. ఇదేం చెప్పాలా అది, చెప్పాలా వీళ్ళు వార్తికకారులు చెప్పాలి. ఎందుకంటే ఆ కాలంలో మహాపండితులకి ఏదో ఒక చర్చలో చెప్తున్నారు అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇది అందరికీ తెలిసింటుందిలే, ఏందో చెప్పాలనుకుంటారు. కానీ మున్మున్ తరాలకి అది తెలిసిందే లేదు కొన్నిసార్లు. అందుకే వాళ్ళు చెప్పాలా వార్తికకారులు. అనుక్త అంటే అది. ఉక్త చెప్పిండేవే కొన్నిసార్లు కష్టంగా చెప్పింటారు, దాన్ని సరళం చేసి చెప్పాలి. కొన్నిసార్లు ఏదో కన్ఫ్యూజన్ ఉంటుంది, దాన్ని సరిచేసి చెప్పాలా. ఇదంతా చెప్పగలిగితే దాన్ని వార్తిక అన్నారు. చూసేకి 2 వాక్యాల శ్లోకాలు అనిపిస్తుంది. అట్లే ఇక్కడ కూడా అంతే. కారికలు కూడా ఎట్లున్నాయి అంటే అవి కూడా 2 వాక్యాలతో శ్లోకాలు ఉంటాయి.
భగవద్గీత ఎట్లుందో అట్లా ఉంటుంది. మరి దీంట్లో ఏం స్పెషల్ అంటే అల్పాక్షరత్వే సతి బహ్వర్త జ్ఞాపక శ్లోక. చూసాకేమో రెండే వాక్యాలు కనిపిస్తున్నాయి కానీ బహ్వర్త జ్ఞాపకం చాలా అర్థం ఉంటుంది దాంట్లో. సమస్త వేదాంత శాస్త్రమే ఆ శ్లోకంలో కనిపిస్తుంది. అట్లుండాలి. అట్లా ఉంటే దాన్ని కారిక అంటారు. ఒక సాహితీ ప్రక్రియ అది. అది ఎంత అర్థం ఉంది అని శంకరాచార్య చూపించినాకే అర్థమవుతుంది అందరికీ. ఎందుకంటే శంకరాచార్య దాని మీద భాష్యం రాస్తారు కదా. అది అంటే ఇక్కడ శంకరాచార్యకు పరమ గురువులైనటువంటి గౌడపాదాచార్యులు ఏ ఉపనిషత్తును ఎన్నుకోకుండా కారిక రచనకు మాండుక్యాన్ని ఎన్నుకున్నాడు అంటే, అవస్థాత్రయ ప్రక్రియ ఎన్నుకుంటున్నాడు అంటే దాని యొక్క ఘనత మనకు అర్థమవుతుంది అని ఉద్దేశం. ఇంకా 5వది, ఇంతేకాక శ్రీ శంకర భగవత్పాదులు తమ బృహదారణిక భాష్యమున మంతవ్య అను చోట మంతవ్యస్తర్కత అని భాష్యం రచించిరి. అనగా ఆత్మస్వరూపమును ఊరక వినుటయే కాక తర్కముచే మననము చేయవలయును అని తెలిపారు. ఈ తర్కము అనుభవాంగమే ఉండవలయును. ఇట్టి తర్కములను శృతియే స్వయముగా తెలిపాను. శృతి అనుగ్రహీత తర్కములలో ఈ విషయమును గురించి ఈ పరిచ్ఛేదముననే అనుభవంగ తర్కమును అను విషయము చూడు. ఈ అవస్థాత్రయ పరీక్ష మహాతర్కమని బృహదారణిక భాష్యమున కలదు. ఈ కారణములచే జిజ్ఞాసువు ప్రప్రథమున అవస్థాత్రయ విచారమునే గురుముఖత అభ్యసింపవలయును. ముఖ్యముగా గురూపదేశము అని ఇదియే. ఇదొకటి. శంకరాచార్యులు ఏమంటున్నారు అంటే బృహదారణికోపనిషత్తులో ఒక వాక్యం వస్తుంది. ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాస్తవ్య. ఇది యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి బోధించినటువంటి ఒక సత్యం. ఆత్మనే దర్శించాలా అంతటా, అంటే తననే ఈ జగత్తంతా కూడా దర్శించాల. ఈ జగత్తులో నేను ఇంతే ఉన్నాను, వీళ్ళంతా కూడా వేరు 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 దర్శిస్తున్నావు కదా, వస్తువులు, విషయాలు, వ్యక్తులు. అట్లా కాదు, ఇదంతా నేనే అయి ఉన్నాను. సర్వత్ర ఆత్మదర్శనం, సర్వభూతస్థమాత్మానం అంటాం కదా, అది అంతటా దర్శించాల. ఇదే తాత్పర్యం. సర్వత్ర ఆత్మదర్శనమే తాత్పర్యం. అంతటా నిన్నే చూడాల. ఇదంతా నీది కాదు, నీవే ఇదంతా కూడా. స్వప్న ప్రపంచంలో ఎంత పెద్ద ప్రపంచం కనిపించినా కూడా అదంతా ఎవరు అనుకోవటం, నీవే అట్లా కనిపించట్లేదు. ఇప్పుడు కూడా ఇదంతా నీవే అని నువ్వు చూడగలిగితే ఇది ఆత్మదర్శనం. ఆత్మవారే ద్రష్టవ్య. ఈ దర్శనం నీకు కాలేదు, అంత వేరే కనిపిస్తూ ఉంది అంటే అయితే వేదాంత విచారాన్ని విని ఇప్పుడు చూడు. శ్రవణం చెయ్యి, దర్శనం చేసుకో. శ్రవణం చేసినా కూడా నాకు దర్శనం కాలేదు అంటావు కదా, అయితే శ్రవణం చేసిండే దాన్ని మననం చెయ్యి. మననం అంటే అర్థం ఏమి అంటే ప్రశ్నించుకుని సమాధానం తెచ్చుకునేది. మననము అంటే మంతవ్య తర్కత అనే శంకరాచార్య భాష్యం రాశారు. మననం చేయటము అంటే ఏమి అంటే తర్కించటం. తర్కించటము అంటే ఊహించటం. ఊహించేది అంటే నీ ప్రశ్నించి సమాధానం తెచ్చుకో. ప్రశ్న, నీలో ప్రశ్న రావాలా. ఊరికే విన్నది అర్థమైంది అంటే అర్థమేమి. పిల్లలకి పాఠం చెప్పిన తర్వాత అర్థమైందా అంటే వాడు ఎట్ట తెలుసుకునేది, మనం ప్రశ్నిస్తే వాడు సమాధానం వచ్చింది నా కరెక్ట్ అర్థమైంది అర్థం. అట్లా ఇక్కడ కూడా అంతే. నీ విన్నావు, శ్రవణం చేసినావు, కానీ ఆత్మదర్శనం కాలేదు. అందుకే శ్రవణం చేసిండే దాన్ని ఒకసారి ఎందుకు, ఏమి, ఎట్లా అని ప్రశ్నించుకో. తర్కించు, అదే తర్కించడం అంటే. సమాధానం వస్తుంది. ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి సమాధానం చెప్పేక్కడికి. మననానికి అన్ని ప్రక్రియలు కూడా, అన్ని ప్రక్రియలు ఇంక సమాధానం చెప్తాయి. ఇప్పుడు దర్శించు. సర్వత్ర ఆత్మదర్శనం. అక్కడ శంకరాచార్యులు ఏమంటున్నారు అంటే ఈ మంతవ్య తర్కత అన్నారు కదా, ప్రక్రియలతో మననం చేయాలన్నారు కదా. ఈ గొప్ప ప్రక్రియ, గొప్ప తర్కము ఏది అంటే శంకరాచార్యులు అంటారు అవస్థాత్రయ మహాతర్కం. అందుకే అంటున్నారు ఈ అవస్థాత్రయ పరీక్ష మహాతర్కమని బృహదారణిక భాష్యమున కలదు. ఈ విషయంలో కూడా అంటే శంకరాచార్యులు అన్ని తర్కాలు ఉండగా మననానికి అవస్థాత్రయ తర్కము, కార్యకారణ తర్కము, సామాన్య విశేష తర్కము, పంచకోశ తర్కం ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ అవస్థాత్రయ తర్కాన్ని ఏమన్నారు అంటే మహాతర్కం అనేసి. మహాతర్కము అని ఇటీవల ఒక పుస్తకం కూడా ప్రచురణ అయింది.
మహాతర్కము అంటే దీన్ని మించింది లేదని అర్థం. మహా అంటే గొప్పది, చాలా విలువైందని అర్థం. మహాతర్కమని కలదు. ఈ కారణములచే, ఈ 5 కారణములచే అని అర్థం. ఇంతవరకు చెప్పే 5 కారణాలు. జిజ్ఞాసువు ప్రప్రథమన మొట్టమొదట అవస్థాత్రయ విచారమునే గురుముఖత అభ్యసింపవలేను. ఎందుకంటే మిగతావన్నీ కూడా తర్వాత నీకు ఇది అర్థమైతే ఇక్కడ అర్థం కావాలా, అయ్యో ఇంకా అర్థం కాలేదు అయితే ఇంకా వేరే దగ్గర తిరిగి. ఎందుకంటే ఇది అత్యంత సరళం, దీంట్లో అర్థం కాకపోయేదంటూ లేదు. అనన్య ప్రోక్తే అగతి అత్ర నాస్తి. యముడంటాడు, సాక్షాత్తు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు గురువు తానే తత్వరూపంగా మిగిలి నీకు తత్వాన్ని బోధిస్తున్నాడు అంటే నీకు అర్థం కాకపోవడం అంటూ ఉండదు. ఇక్కడ అర్థం కాకపోతే ఇంకో ప్రక్రియ అట్లేం అవసరం రాదు. అందుకే ఇక్కడ ప్రప్రథమన మొట్టమొదట ప్రతి వ్యక్తి కూడా ఉండే టైమే తక్కువ మనిషికి. ఆ తక్కువ టైంలో విలువైనటువంటి ఒక ప్రక్రియను మహాతర్కాన్ని ఉపయోగించుకొని మననం చేసినాడు అంటే ఇంకా మిగతా మననం అవసరమే లేదు. ఇక్కడ ఆత్మదర్శనం అయిపోతుంది అన్నర్థం. అందుకే ముఖ్యముగా గురూపదేశము అనినా ఇదియే. గురువు నిజంగా ఉపదేశించాలా, మనిషిని ఉద్ధరించాలా అంటే సరళమైనటువంటి అవస్థాత్రయ ప్రక్రియతోనే చెప్పాలి. ఇదే ఉపదేశం. ఏదో క్లిష్టమైన ప్రక్రియ చెప్పి నీవు కంఠస్థం చేయి అని చెప్పి, ఇంకా ఎప్పుడో అవుతుందని చెప్పి, నీవు ఇంకా బాగా నిధిధ్యాసన చేయాలా, నీవు ఉపాసన చేయాలా, ఇంకా ఏదో నిష్టతో నీవు వ్రతాలు చేయాలి, ఇది ఎప్పుడు అవుతుందో లేదో తెలియదు. వీడు జీవితం ఉండేదే తక్కువ. అంటే అల్పశ్చకాల బహవశ్చ విఘ్నాః అంటారే, ఉండే అల్పకాలంలో మహాత్ముల దగ్గర నీ వినగలిగితే ఈ ఉపదేశాన్ని విను, అయిపోయింది నీ పని అయిపోతుంది. కృతకృత్యశ్చ భారత, కృతకృతుడు. అందుకే నిజమైనటువంటి గురూపదేశం ఏది అంటే అవస్థాత్రయ ప్రక్రియ అంతే. ఈ విచారమునకు అధికారి ఎవరు అని తర్వాత ప్రారంభిస్తారు. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీశంకర భగవత్పాద చరణారవిందాభ్యాం నమః.